Hi everyone. I hope everyone is doing well. Now we are going to learn division of work. So see the picture here. So ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ? అందరూ ఎవరి వాళ్ళు పని చేసుకుంటున్నారు కదా? ఓకే. ఇక్కడ దిస్ ఈజ్ కమలాస్ హౌస్. Whose house it is? Kamala's house. Kamala's parents, grandparents, and her younger brother live in their house. Observe the picture given below and say what are they doing. సో ఇది ఎవరి హౌస్ అంటున్నానా? కమలాస్ హౌస్. కమలా వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ యంగర్ బ్రదర్. యంగర్ బ్రదర్ అంటే ఎవరు? చిన్న తమ్ముడు. ఓకేనా? ఓకే. సో వాట్ ఆర్ దే డూయింగ్? గ్రాండ్ ఫాదర్ ఏం చేస్తున్నాడు? హీఈస్ వాటరింగ్ ప్లాంట్స్. దెన్ బ్రదర్ ఏం చేస్తున్నాడు? హీఈస్ హీఈస్ క్లీనింగ్ ద ఫ్లోర్. నెక్స్ట్ మదర్ ఏం చేస్తుంది? గ్రాండ్ మదర్ ఏం చేస్తుంది? కమల ఏం చేస్తుంది? కమల ఈజ్ ఫిల్లింగ్ ద పాట్ అండ్ షీ ఈస్ టేకింగ్ ఇట్ ఇన్ టు హర్ హౌస్. ఓకే. Kamala's mother and father help each other in a household work. Kamala and her brother help their parents. Kamala's grandparents involve themselves in the work done at home. In this way, all the members of the family help to run the house. So, ఇది ఎవరి ఇల్లు అన్నాను? కమలా వాళ్ళ ఇల్లు. కమలాస్ మదర్ అండ్ ఫాదర్ హెల్ప్ ఈచ్ అదర్. ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారంట. అండ్ కమలా వాళ్ళ బ్రదర్ అండ్ కమలా కూడా వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేస్తారంట. కమలాస్ గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో ఇన్వాల్వ్ దెమ్సెల్వ్. వాళ్ళు కూడా హెల్పింగ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో ఈ రకంగా వాళ్ళ హౌస్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, beside working at home, the elders in the family carry out different kind of works. That is what? Agriculture, fields and offices, factories, construction of houses, laying of roads. The family gets income through the various work done by them. ఏంటంట బేటా? ఓకే. అగ్రికల్చర్ ఫీల్డ్స్కి, ఫ్యాక్టరీస్కి, ఆఫీసెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్, లేయింగ్ ఆఫ్ రోడ్స్ అంటే ఫ్యాక్టరీస్కి వెళ్తారు, ఆఫీసెస్కి వెళ్తారు, హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారు కదా నాన్న. నెక్స్ట్ రోడ్స్ వేయడానికి కానీ ఇలాంటి సర్టెన్ వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ అనేది ఉంటాయంట. సో ఈ రకంగా ఫ్యామిలీకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా. ఓకే. Fill in the following table with the kind of work done by the members of the family. So name of the మెంబర్లో ఏం మెన్షన్ చేస్తారు ఫస్ట్లీ మీరు? ఓకే. ఇక్కడ ఫాదర్ని మెన్షన్ చేస్తారు కదా. ఓకే. ఫాదర్ ఎవరు బేటా? ఫాదర్. మరి వర్క్ డన్ ఎట్ హోమ్ ఇంట్లో ఏం చేస్తాడు ఫాదర్? హెల్పింగ్ వాట్? Filling the water and cleaning the house. Okay, filling the water and cleaning the house. Okay, next, work done outside of in cave. Father ఎవరు బేటా? ఫాదర్. మరి వర్క్ డన్ ఎట్ హోమ్ కమ్ మీ ఫాదర్ ఏం వర్క్ చేస్తాడు బయట? లైక్ గవర్నమెంట్ జాబ్ అన్నా చేస్తారు, లేదా ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్ చేస్తారు కదా. ఆర్ ఎల్స్ ఇంకెక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్లో కూడా మన ఎవరి ఫాదర్స్ వాళ్ళు అలా వర్క్స్ చేస్తూ ఉంటారు కదా నాన్న. నెక్స్ట్, హెల్పింగ్ ఈచ్ అదర్. మరి అలా హెల్ప్ చేసుకుంటేనే కదా మనకి పనులు అనేది చాలా తేలికగా అయిపోతూ ఉంటుంది. అవును కదా. యూ హ్యావ్ లెర్న్డ్ దట్ ద మెంబర్స్ ఇన్ ఎ ఫ్యామిలీ డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్. ఈచ్ అడల్ట్ ఇన్ ద ఫ్యామిలీ గోస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్. సమ్ వర్క్ ఈజ్ షేర్డ్ బై ఆల్. సో అడల్ట్ అంటే ఏంది బేటా? పెద్దవారు ఏం చేస్తారు?
వాళ్ళు బయటికి ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ కోసం వెతుక్కోవడానికి వెళ్తారు. ఎందుకంటే ఇన్కమ్ కోసం, ఫ్యామిలీ మంచిగా రన్ చేయడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఇంకొందరు ఏం చేస్తారు, అందరూ కలిసి వర్క్ని షేర్ చేసుకుంటారు. ఎస్, ఓకే. ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది. అండ్ వాట్ ఆర్ దే డూయింగ్ చెప్పండి. ఇక్కడ ఒక పిక్చర్లో ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు చెప్పండి. ఓకే, ఇక్కడ ఈ పిక్చర్లో ఏం చేస్తున్నాడు, ఫాదర్ కుక్ చేస్తున్నాడు, మదర్ సర్వ్ చేస్తుంది కదా. అండ్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్ అమ్మాయికి క్లాత్స్ వేపిస్తుంది కదా. ఇంకా గ్రాండ్ ఫాదర్ ఏం చేస్తున్నాడు, అబ్బాయికి బెలూన్ ఇస్తున్నాడు కదా. సో ఈ రకంగా ఇక్కడ ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఈ పిక్చర్లో ఏం చేస్తున్నాడు, అబ్బాయి వాటర్ ఫిల్ చేసుకొని వాళ్ళ ఫాదర్కి ఇస్తున్నాడు. ఓకేనా. సో ఇన్ ద పిక్చర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ వర్కింగ్. ఇక్కడ ఉమెన్ వర్క్ చేస్తుంది, ఇక్కడ మెన్ కూడా వర్క్ చేస్తున్నాడు. అవునా, ఇక్కడ కూడా మెన్స్ వర్క్ చేస్తున్నారు. సో డూ ద మెంబర్స్ ఇన్ అ ఫ్యామిలీ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ ద సేమ్ వే ఇన్ డూయింగ్ దిస్? ఇలానే చేసుకుంటూ ఉంటారా మీ ఇంట్లో కూడా? చేసుకుంటాం కదా. ఎస్. వాట్ కైండ్ ఆఫ్ వర్క్ డూ యూ డూ? హూమ్ డూ యూ హెల్ప్? సరే, మీరైతే ఎలాంటి వర్క్స్ చేస్తారు చెప్పండి. మీరు ఎవరికి హెల్ప్ చేస్తారు అని అడుగుతున్నారు ఇక్కడ. ఎస్, మనం ఎవరికి హెల్ప్ చేస్తాము, మన ఫాదర్కి, మదర్కి, గ్రాండ్ పేరెంట్స్కి మనము హెల్ప్ చేస్తాము. నేమ్ ద వర్క్స్ దట్ ఆర్ డన్ బై ద మెంబర్స్ టుగెదర్ ఇన్ ద ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో అయితే మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ అండ్ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ వర్క్స్ చేస్తారో చెప్పండి అని అడుగుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద టేబుల్ విత్ ద పర్టికులర్స్. ఆస్క్ ఎనీ 6 of your classmates about the kind of work their parents do. What work is done by them collectively? Fill in the blanks. సో ఈ బ్లాంక్స్లో మీరు ఈ టేబులర్ ఫామ్లో మీరు ఫిల్ చేయాలంట. మీ 6 of your ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ ఫ్రెండ్స్ని వాళ్ళ నేమ్స్ తీసుకొని ఇక్కడ వాళ్ళ నేమ్స్ రాసి, వర్క్ డన్ బై ద మదర్, వాళ్ళ మదర్ ఏం వర్క్ చేస్తుంది, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ అని, HOUSE హౌస్, WIFE అని వైఫ్ అని రాయాలి. ఓకేనా. వర్క్ డన్ బై ద ఫాదర్ ఎలాంటి కైండ్ ఆఫ్ వర్క్స్ చేస్తాడు చెప్పండి. ఫాదర్ అయితే అగ్రికల్చర్ వర్క్ చేస్తాడు అండ్ బయటకు వెళ్ళి ఇంకేదైనా డైలీ వేజ్ వర్క్స్ చేసుకుంటూ ఉంటాడు కదా. ఓకే. వర్క్ డన్ కలెక్టివ్లీ, ఇద్దరు కలిసి ఏం పని చేసుకుంటారు అనేది కూడా మీరు ఇక్కడ రాయాలి. ఓకేనా. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఆర్ డన్ బై ద మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ఏం చేస్తారు బేటా? మోస్ట్ ఆఫ్ ద మదర్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, హౌస్ వైఫ్. ఏం చేస్తారు మోస్ట్ ఆఫ్ ది మదర్స్? హౌస్ వైఫ్ ఉంటారు. ఇంకేం చేస్తారు చెప్పండి, ఇంకేం చేస్తారు మదర్స్? చాలా మదర్స్ ఇంకా టైలరింగ్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, టైలర్. ఓకే. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఆర్ డన్ బై ద మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ ఎలాంటి వర్క్స్ చేస్తారు చెప్పండి. మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ అగ్రికల్చర్ చేస్తారు కదా. ఓకే, అగ్రికల్చర్ ఏం చేస్తారు, అగ్రికల్చర్. ఓకే. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఆర్ డన్ బై ఆల్ ద మెంబర్స్ టుగెదర్? అందరు కలిసి చేసేది ఏంటి? ఏదైనా బిజినెస్ చేస్తారా? ఏదైనా బిజినెస్ వర్క్స్ అనేది చేసుకుంటూ ఉంటారనమాట. ఓకేనా. నెక్స్ట్, ఆల్ ద మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ షుడ్ షేర్ అండ్ వర్క్ టుగెదర్. హెల్పింగ్ ఈచ్ అదర్ మేక్స్ వర్క్ డన్ ఈజీలీ అండ్ అండర్స్టాండ్ వన్ అదర్. అందరు కలిసి చేసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అలానే మన వర్క్స్ అనేది చాలా ఈజీగా అవుతూ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ we are going to discuss about the professions. Our needs are fulfilled through the work done by our parents and other members of the family. Like our family, there would be people in the village doing different kind of works. Do you know about them? సో మన వర్క్స్ అనేది మోస్ట్లీ అవర్ పేరెంట్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. మన పేరెంట్స్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మన వర్క్స్ని చాలా ఫుల్ఫిల్గా చేస్తూ ఉంటారు. అలాగే మన ఫ్యామిలీ లాగానే విలేజ్లో కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేస్తూ ఉంటారు కదా మన ఊర్లో వాళ్ళు కూడా. ఓకే, మీరు కూడా మీ ఊర్లో ఎలాంటి వర్క్స్ చేస్తూ ఉంటారు అనేది మీరు డిస్కస్ చేసుకోండి. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. ఎస్, ఓకే. ఈ పిక్చర్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక విలేజ్లో
ఇలాంటి వర్క్స్ చేస్తూ ఉంటారంట. అయితే దిస్ ఈజ్ సమ్మక్క. హూ ఇస్ షీ? దిస్ ఈజ్ సమ్మక్క. షీ వీవ్స్ బాస్కెట్స్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ వెంకన్న. He mends shoes. Okay, and this is Komaraya. He cuts hair. And this is Shankaraya. He does woodwork. Okay, next, does your village or city have these type of people? మీ ఊర్లో కూడా ఉన్నారా ఇలాంటి వర్క్ చేసేవాళ్ళు? ఉండే ఉంటారు కదా. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ డన్ బై ద పీపుల్ ఆఫ్ యువర్ విలేజ్ ఆర్ సిటీ? సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, మీరులో కూడా అలాంటి వర్క్స్ చేసేవాళ్ళు ఉంటే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఓకే, సో హియర్ discuss. There would be people doing different kind of works in your village. Rajaya sweeps the roads and cleans the drains of the village. Rajaya cleans the drains of the village. He else would be there in the village doing different kind of works like him. Would you happen if they don't do this kind of work? సో ఇక్కడ ఎవరు ఉన్నారు బేటా? ఇక్కడ రాజయ్య. వాట్ ఈస్ హిజ్ నేమ్? రాజయ్య. ఓకే, ఆయన ఏం చేస్తూ ఉంటాడంట? హీ స్వీప్స్ ద రోడ్. ఎప్పటికీ రోడ్లని ఊడ్చుకుంటూ అండ్ డ్రైన్స్ని క్లీన్ చేసుకుంటూ వాళ్ళ విలేజ్లో బతుకుతూ ఉంటాడంట. ఇంకా అలాగే హూ ఎల్స్ వుడ్ బి దేర్ ఇన్ ద విలేజ్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ లైక్ హిమ్? ఇంకా ఎవరైనా ఉంటారా అలాంటి వర్క్స్ చేస్తూ రోజు ఆ ఊర్లో గడిపే వాళ్ళు ఎవరైనా ఉండుండొచ్చా? సో వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ దే డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ వర్క్? మరి వాళ్ళు ఇలాంటి వర్క్స్ చేయకపోతే ఏమవుతుంది? రోడ్స్ ఏమవుతుంది? ఇలాంటి వర్క్ చేయకపోతే, పట్టించుకోకపోతే ఎంత మెస్సీగా అవుతుంది కదా. మన విలేజ్ అనేది చాలా డర్ట్ అవుతుంది. సో మెయింటైన్ చేసుకోవాలి అని అంటే ఎవ్రీడే వర్క్ చేసుకోవాలి. సో ఆల్ వర్క్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ప్రతి వర్క్ అనేది ఇంపార్టెంట్. ఇది తక్కువ అది ఎక్కువ అనేది ఉండదు. సో ద వర్క్ దట్ ఇన్వాల్వ్స్ స్కిల్ టు గెట్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ ప్రొఫెషన్. ఏదైతే ద వర్క్ దట్ ఇన్వాల్వ్స్ స్కిల్ టు గెట్ ఇన్కమ్ అంటే ఏంది? మనకు వచ్చే ఆదాయం, డబ్బులు. ఓకేనా? నాకు ఇప్పుడు టీచ్ చేయాలంటే చాలా ఇష్టం, అవునా కదా? సో దీనివల్ల నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే ఒక హ్యాపీనెస్ అండ్ ఇన్కమ్. ఓకే, నేను చేసే పనిలో నాకు హ్యాపీనెస్ దొరుకుతుంది అండ్ ఇన్కమ్ వస్తుంది. సో దాన్ని ఏమంటాం బేటా? ప్రొఫెషన్ అంటాం. ఏమంటాము? ప్రొఫెషన్. ఓకే, సో we need all professions for the development of our society. Therefore we should respect all professions. ఎవరిని కూడా మనం లో చేయొద్దు. ప్రతి ఒక్క ప్రొఫెషన్ని మనము గౌరవించాలి. ఓకేనా? నెక్స్ట్, వర్కింగ్ చిల్డ్రన్. సో దిస్ ఈజ్ కమలా. హూ ఇస్ షీ? దిస్ ఈజ్ కమలా. Okay, she loves going to school, but now she is not going to school and she looks after her younger sister. She is her younger sister at home. Kamala's father is a farmer. And her mother is a laborer. అంటే కూలీ పని చేస్తూ ఉంటుందంట వాళ్ళ అమ్మ. She stays at home ఆల్ ద డే డూయింగ్ ద హౌస్ హోల్డ్ వర్క్. తను వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇంట్లో ఉన్న పనులు చేసుకుంటూ ఉంటుందంట. ఓకే, whenever she finds a spare time, she takes out her books and reads. తనకి ఎప్పుడైనా ఖాళీ టైం దొరుకుతుంది కదా, ఆ టైంలో తను ఏం చేస్తుందంట? ఎస్, తన బుక్స్ని ఓపెన్ చేసుకొని చదువుకుంటూ ఉంటుంది. సో షీ ఫీల్స్ లైక్ గోయింగ్ టు స్కూల్ వెన్ ఎవర్ షీ లుక్స్ ఎట్ ద అదర్ చిల్డ్రన్స్ హూ గో. తనకి ఎవరైనా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కనిపిస్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదంట అండ్ వాళ్ళని చూస్తూ ఉండేదంట. ఓకేనా? సో వాట్ ఈస్ ద లాస్ వెన్ చిల్డ్రన్ గో టు వర్క్ లీవింగ్ ద స్కూల్? వాట్ షుడ్ వి డన్? what should we do when we find children who do not go to school? సో ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్ళారో మనం అప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఇంకో క్వశ్చన్ ఏమేశాడు బేటా? అలానే చదువు వదిలేసి వేరే పనులు చేసుకుంటూ ఉంటే అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని అడుగుతున్నాడు. ఏం లాస్ అయిపోతుంది చిల్డ్రన్స్కి అని అడుగుతున్నాడు. సో ఎడ్యుకేషన్ ఈజ్ children's right. Education is children's right. So
All children should go to school every day. Parents should enroll their children in school. ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లలని ఎన్రోల్ చేయాలంట. ఓకేనా? ఎవ్రీ వన్ హ్యాస్ టు గో టు స్కూల్. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. మీ తోటి వారిని కూడా ఎవరైనా బయట తిరిగితే, చదువుకోకుండా బడి వదిలేసి తిరిగితే, పని మానేసుకొని అలా తిరుగుతూ ఉంటే మీరు వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, ఎడ్యుకేషన్ ఈజ్ ద చిల్డ్రన్స్ రైట్ అని చెప్పాలి. ఓకేనా? సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ మనము ఇంకో లెసన్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, సీ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.